సాధారణంగా హీరోలు సంవత్సరానికి 1 లేదా 2 సినిమాలే చేస్తారు. వాటిలో ఒకటి హిట్ అయినా ఫ్యాన్స్‌కి పండగే. కానీ మన టాలీవుడ్‌లో కొందరు స్టార్ హీరోలు హిట్స్ అండ్ ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా సంవత్సరానికి 5కి పైగా సినిమాల్లో నటించారు. ఆ హీరోలు ఎవరో, ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 సీనియర్ ఎన్టీఆర్ గారు. 1964లో ఎన్టీఆర్ గారు 16 సినిమాల్లో నటించారు. అవి కర్ణన్ ఫ్లాప్, గుడిగంటలు ఫ్లాప్, మర్మయోగి బ్లాక్ బస్టర్, కలవారి కోడలు హిట్, దేశద్రోహులు హిట్, రాముడు భీముడు ఫ్లాప్, శ్రీ సత్యనారాయణ మహత్యం ఫ్లాప్, అగ్గిపిడుగు ఫ్లాప్, తాగుడు మూతలు ఫ్లాప్, సభాష్ సూరి హిట్, బబ్రువాహన సూపర్ హిట్, వివాహ బంధం యావరేజ్, మంచి మనిషి యావరేజ్, వారసత్వం ఫ్లాప్, బొబ్బిలి యుద్ధం యావరేజ్, రామదాసు బ్లాక్ బస్టర్. నెక్స్ట్ ఏఎన్ఆర్ గారు. 1984లో ఏఎన్ఆర్ గారు అత్యధికంగా 9 సినిమాల్లో నటించారు. అవి కోటీశ్వరుడు బ్లాక్ బస్టర్, తాండవ కృష్ణుడు హిట్, అనుబంధం యావరేజ్, ఆదర్శవంతుడు ఫ్లాప్, వసంత గీతం ఫ్లాప్, ఎస్పి భయంకర్ హిట్, జస్టిస్ చక్రవర్తి సూపర్ హిట్, సంగీత సామ్రాట్ యావరేజ్, భార్యాభర్తల బంధం హిట్. నెక్స్ట్ సూపర్ స్టార్ కృష్ణ. కృష్ణ గారు తన కెరీర్లో చాలా ఇయర్స్ 10కి పైగా సినిమాల్లో నటించారు. అయితే 1972లో అత్యధికంగా 18 సినిమాల్లో కనిపించారు. అవి మొనగాడొస్తున్నాడు జాగ్రత్త హిట్, రాజ్ మహల్ హిట్, అంతా మన మంచికే సూపర్ హిట్, మా ఊరి మునగాళ్ళు సూపర్ హిట్, గూడుపుటాని హిట్, హంతకులు దేవాంతకులు సూపర్ హిట్, కోడలు పిల్ల యావరేజ్, మేనకోడలు యావరేజ్, భలే మోసగాడు సూపర్ హిట్, పండంటి కాపురం బ్లాక్ బస్టర్, నిజం నిరూపిస్తా ఫ్లాప్, ఇన్స్పెక్టర్ భార్య యావరేజ్, అబ్బాయి గారు అమ్మాయి గారు సూపర్ హిట్, కత్తుల రత్తయ్య సూపర్ హిట్, మా ఇంటి వెలుగు యావరేజ్, ప్రజానాయకుడు సూపర్ హిట్, మరపురాని తల్లి సూపర్ హిట్, ఇల్లు ఇల్లాలు సూపర్ హిట్. నెక్స్ట్ శోభన్ బాబు గారు. ఈయన 1971లో అత్యధికంగా 16 సినిమాల్లో నటించారు. అవి సిసింద్రి చిట్టిబాబు హిట్, మూగ ప్రేమ యావరేజ్, కథానాయకురాలు సూపర్ హిట్, విచిత్ర దాంపత్యం సూపర్ హిట్, దెబ్బకుఠ దొంగల ముఠ యావరేజ్, సతీ అనసూయ సూపర్ హిట్, కళ్యాణ మండపం యావరేజ్, బంగారు తల్లి సూపర్ హిట్, నా తమ్ముడు హిట్, చిన్ననాటి స్నేహితులు సూపర్ హిట్, రామాలయం యావరేజ్, కూతురు కోడలు హిట్, తల్లి కూతుళ్ళు యావరేజ్, తహసీల్దార్ గారి అమ్మాయి హిట్, చెల్లెలి కాపురం హిట్, జగజ్జంత్రీలు హిట్. నెక్స్ట్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో 1983 గోల్డెన్ ఇయర్ అని చెప్పొచ్చు. ఆ ఇయర్లోనే ఆయన ఎక్కువ సినిమాల్లో నటించారు. అలానే తన కెరీర్ టర్నింగ్ పాయింట్ అయిన ఖైదీ కూడా ఆ ఇయర్లోనే రిలీజ్ అయింది. ఇక ఆ ఇయర్లో వచ్చిన సినిమాల డీటెయిల్స్ చూద్దాం. నెంబర్ 1 ప్రేమ పిచ్చోళ్ళు యావరేజ్, పల్లెటూరి మునగాడు హిట్, అభిలాష సూపర్ హిట్, ఆలయ శిఖరం సూపర్ హిట్, శివుడు 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 డిజాస్టర్, పులి బెబ్బులి సెమీ హిట్, గూఢచారి నెంబర్ 1 హిట్, మగ మహారాజు హిట్, రోషగాడు ఫ్లాప్, సింహపురి సింహం ఫ్లాప్, ఖైదీ బ్లాక్ బస్టర్, మంత్రిగారి వియ్యంకుడు సూపర్ హిట్, సంఘర్షణ సూపర్ హిట్. నెక్స్ట్ బాలకృష్ణ. నటసింహం బాలయ్య 1984, 86, 187లలో ఇయర్కి 7 సినిమాలు చేశారు. ఫస్ట్ 1984 మూవీస్: సాహసమే జీవితం ఫ్లాప్, డిస్కో కింగ్ ఫ్లాప్, జనని జన్మభూమి ఫ్లాప్, పల్నాటి పులి ఫ్లాప్, మంగమ్మగారి మనవడు ఇండస్ట్రీ హిట్, శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర హిట్, కథానాయకుడు సూపర్ హిట్. 1986లో చేసిన సినిమాలు: నిప్పులాంటి మనిషి యావరేజ్, ముద్దుల కృష్ణయ్య బ్లాక్ బస్టర్ హిట్, సీతారామ కళ్యాణం బ్లాక్ బస్టర్, అనసూయమ్మగారి అల్లుడు హిట్, దేశోద్ధారకుడు సూపర్ హిట్, కలియుగ కృష్ణుడు హిట్, అపూర్వ సహోదరులు యావరేజ్. ఇక 1987లో చేసిన సినిమాలు: భార్గవరాముడు యావరేజ్, అల్లరి కృష్ణయ్య ఫ్లాప్, సాహస సామ్రాట్ ఫ్లాప్, ప్రెసిడెంట్ గారి అబ్బాయి ఫ్లాప్, మూవగోపాలుడు హిట్, రాము సూపర్ హిట్, భానుమతి గారి మొగుడు ఫ్లాప్. నెక్స్ట్ వెంకటేష్. విక్టరీ వెంకటేష్ 1987 ఇంకా 1996లో ఇయర్కి 5 మూవీస్ చేశారు. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 1987లో చేసిన సినిమాలు: అజేయుడు యావరేజ్, భారతంలో అర్జునుడు ఫ్లాప్, త్రిమూర్తులు యావరేజ్, విజేత విక్రమ్ ఫ్లాప్, శ్రీనివాస కళ్యాణం బ్లాక్ బస్టర్. ఇక 1996లో చేసిన సినిమాలు: ధర్మచక్రం బ్లాక్ బస్టర్, సాహసవీరుడు సాగర్ కన్య ఫ్లాప్,
ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు హిట్, సరదా బుల్లోడు ఫ్లాప్, పవిత్ర బంధం సూపర్ హిట్. నెక్స్ట్ నాగార్జున. కింగ్ నాగ్ 1987లోనూ, 1989లోనూ ఇయర్‌కి 5 సినిమాల్లో నటించారు. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. 1987లో 'మజ్ను' బ్లాక్ బస్టర్, 'సంకీర్తన' ఫ్లాప్, 'కలెక్టర్ గారి అబ్బాయి' సూపర్ హిట్, 'అగ్నిపుత్రుడు' యావరేజ్, 'కిరాయి దాదా' హిట్. 1989లో 'విజయ్' యావరేజ్, 'వికీ దాదా' సూపర్ హిట్, 'గీతాంజలి' బ్లాక్ బస్టర్, 'అగ్ని' ఫ్లాప్, 'శివ' బ్లాక్ బస్టర్. నెక్స్ట్ రవితేజ. మాస్ మహారాజా హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత 2003లో ఆయనకి అత్యధికంగా 5 సినిమాల్లో నటించారు. అవి 'ఈ అబ్బాయి చాలా మంచోడు' హిట్, 'అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి' సూపర్ హిట్, 'ఒక రాజు ఒక రాణి' ఫ్లాప్, 'దొంగోడు' యావరేజ్, 'వీడే' యావరేజ్. శ్రీకాంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత శ్రీకాంత్ 1998లో అత్యధికంగా 8 సినిమాల్లో హీరోగా, 2 సినిమాల్లో క్యామియో రోల్స్‌లో నటించారు. అవి 'ఊయల' హిట్, 'నిధి' యావరేజ్, 'పండగ' యావరేజ్, 'గిల్లికజ్జాలు' హిట్, 'కన్యాదానం' సూపర్ హిట్, 'సుప్రభాతం' సూపర్ హిట్, 'శుభలేఖలు' హిట్, 'ఆయనగారు' హిట్. క్యామియో రోల్స్ 'చంద్రలేఖ', 'గమ్యం' సినిమాలు. నెక్స్ట్ జగపతి బాబు. జగపతి బాబు 1997, 98, 2008 ఇయర్స్‌లో ఒక్కో ఇయర్‌లో 6 సినిమాల్లో హీరోగా చేశారు. 1997లో 'శుభాకాంక్షలు' సూపర్ హిట్, 'చిలకొట్టుడు' యావరేజ్, 'పెళ్లి పందిరి' యావరేజ్, 'ప్రియరాగాలు' ఫ్లాప్, 'ఒక చిన్న మాట' యావరేజ్, 'దొంగాట' యావరేజ్. 1998లో 'మావిడాకులు' యావరేజ్, 'పెళ్లి కానుక' హిట్, 'పెళ్లిపీటలు' యావరేజ్, 'అంతఃపురం' సూపర్ హిట్, 'శ్రీమతి వెళ్ళొస్తా' యావరేజ్, 'ఆహా' హిట్. 2008లో 'స్వాగతం' యావరేజ్, 'నగరం' ఫ్లాప్, 'భలే దొంగలు' ఫ్లాప్, 'కథానాయకుడు' ఫ్లాప్, 'హోమం' డిజాస్టర్, 'రక్ష' ఫ్లాప్. నెక్స్ట్ అల్లరి నరేష్. అల్లరి నరేష్ 2008లో 8 సినిమాల్లో హీరోగా నటించారు. 'సుందరకాండ' హిట్, 'విశాఖ ఎక్స్‌ప్రెస్' యావరేజ్, 'పెళ్లికాని ప్రసాద్' ఫ్లాప్, 'గమ్యం' హిట్, 'బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్' సూపర్ హిట్, 'సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం' ఫ్లాప్, 'బ్లేడ్ బాబ్జీ' హిట్, 'దొంగల బండి' హిట్. ఇంకా ఎవరైనా హీరోస్ మిస్ అయ్యి ఉంటే కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఎంకరేజ్ చేయండి.